జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మహీధర్ ఒకడు. జబర్దస్త్ కామెడీ షోతోనే కాదు, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మహీధర్ ఆ గుర్తింపును బేస్ చేసుకుని యూట్యూబ్లో అడుగుపెట్టాడు. రివ్యూవర్ అవతారమెత్తాడు. తన కంటెంట్తో యూట్యూబ్లో 10 లక్షల సబ్స్క్రైబర్స్ను సాధించాడు. మంచి వ్యూయింగ్ రేట్తో గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఓ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మహీధర్ తాను నష్టపోయినట్టు తన యూట్యూబ్ ఛానల్ను అమ్మేస్తున్నట్టు రీసెంట్గా ఓ వీడియోని పోస్ట్ చేసి ఇప్పుడు నెట్టింట విమర్శల పాలవుతున్నాడు. ఇక మీదట మహీధర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చని తను పోస్ట్ చేసిన వీడియోలో చెప్పిన మహీధర్ తన ఛానల్ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, తన ఛానల్ ఉండాలి అనుకుంటే మీ సపోర్ట్ కావాలంటూ తన సబ్స్క్రైబర్స్ ను రిక్వెస్ట్ చేశాడు. కొన్ని నెలల క్రితం తాను ఒక బిజినెస్ మొదలుపెట్టానని, అయితే బిజినెస్ లో 55 లక్షలకు పైగా నష్టపోయానంటూ మహీధర్ చెప్పుకొచ్చాడు. సుమారుగా 65 లక్షల వరకు పెట్టుబడి పెడితే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే మిగిలిందని ఎమోషనల్ అయ్యాడు. తాను దాచుకున్న 40 లక్షల రూపాయలను బిజినెస్ లో పెట్టానని, అలాగే బయట నుంచి 25 లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ చేశానంటూ మహీధర్ చెప్పుకొచ్చాడు. కానీ మొత్తం మీద 60 లక్షల రూపాయలు నష్టపోయానని, ఇప్పుడు ఈ అప్పు తీర్చాల్సి వచ్చిందని, అందుకోసమే తన ఛానల్ ని అమ్మడానికి రెడీ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. కొంతమంది తన ఛానల్ ను తీసుకోవడానికి ముందుకొచ్చారని, ఒక్కో సబ్స్క్రైబర్స్ కు 4 రూపాయల చొప్పున 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కు 40 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పినట్టు చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే ఓ మెలిక ఉందని చెప్పుకొచ్చాడు. తమకు ఛానల్ అమ్మిన తర్వాత భవిష్యత్తులో మరో ఛానల్ పెట్టకూడదని వారు కండిషన్ పెట్టారన్నారు. సినిమాల గురించి నోరెత్తకూడదని కూడా ఆంక్షలు పెట్టినట్టు వెల్లడించారు. వాళ్ల కండిషన్ విని ఏమీ అర్థం కాకనే ఈ వీడియో చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ వ్యూస్ కోసమేనంటూ చాలా మంది మహీధర్ వీడియోపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నీ యూట్యూబ్ ఇన్కమ్ ముందు 40 లక్షలు పెద్ద మ్యాటరా? కేవలం రీచ్ కోసమే, వ్యూస్ కోసమే ఈ వీడియో చేసావులే అంటూ మహీని దారుణంగా విమర్శిస్తున్నారు.